హాయ్ వ్యూవర్స్. ఇప్పుడు జానీ మాస్టర్ కేసు ఉంది కదా, అందులో మనం చాలా పాయింట్స్ టచ్ చేసినట్టయితే కొన్ని ఆయన ఫేవర్గా ఉన్నాయి, ఇంకొన్ని వేరే విధంగా ఉన్నాయి. ఆ వేరే విధంగా ఉన్న చూసారు. ఇప్పుడు ప్రసాద్ బెహ్రా కూడా అటువంటివి టచ్ అవుతున్నాయి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. నాకు తెలిసి తెలుగు మీడియా అసలు ఈ పాయింట్స్ టచ్ చేయదు. ఏ జర్నలిస్ట్ కూడా టచ్ చేయడు, ఏ యూట్యూబర్ టచ్ చేయడు. నేను కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు ఒక ఆడ మనిషి వచ్చి నా మీద లైంగిక దాడి చేసాడని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. ఎప్పుడు దాడి చేశాడు ఏంటి అని చూస్తే సంవత్సరంన్నర కానీ ఒకళ్ళు, ఇది 2024 కదా, 2019 అని ఒకళ్ళు, ఇక మరికొన్ని రకాలుగా. పోలీసులు కానీ సమాజంలో పెద్దలు కానీ ఏమంటారు, మీకు మేము అండగా ఉన్నాం, మీ మీద దాడి జరిగితే మరుక్షణం వచ్చి కంప్లైంట్ రైజ్ చేయండి అంటున్నారు. అవునా? కానీ వీళ్ళు అలా రావట్లా. దట్టు నార్మల్గా ఉన్నటువంటి పబ్లిక్ అయితే ఇమీడియట్ కేసు పెడుతున్నారు. సెలబ్రిటీలు వెబ్ సిరీస్ల వల్ల, యూట్యూబ్ల వల్ల, లేదన్నప్పుడు షార్ట్ ఫిల్మ్లు బ్యాచా, సినిమా వాళ్ళ అన్నప్పుడు ఇన్సిడెంట్ ఎప్పుడో జరుగుతుంది, కేసు ఇప్పుడు వస్తుంది. జానీ మాస్టర్ అదే, ఇప్పుడు ప్రసాద్ బెహ్రా కూడా అదే. నేను మరలా చెప్తున్నా, జానీ మాస్టర్ విషయంలో కావచ్చు, ప్రసాద్ బెహ్రా విషయంలో కావచ్చు, ఇంకెవరి విషయాలు సరే కావచ్చు కాదు, వాళ్ళు తప్పు చేస్తే తప్పు, అది ఇప్పుడైనా ఎప్పుడైనా. బట్ అమ్మాయిలు లేట్ చేస్తున్న విధానం ఉందే, అది సమాజానికి రాంగ్ మెసేజ్ ఇస్తూ ఉంది. ఇందాక జానీ మాస్టర్ కేసులో మనం కొన్ని విషయాలు టచ్ చేస్తే కొన్ని తేడా కనిపిస్తుంది కదా, ఇదే. ఇప్పటికీ జానీ మాస్టర్ సైడ్ పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు మాట్లాడేది ఏంటి, ఇదిగో ఆ అమ్మాయి ఈయన మీద తప్పుడు కేసు పెట్టింది. ఇప్పుడు ప్రసాద్ బెహ్రాకి సంబంధించి కేసు వచ్చింది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 75(2), 79, 351(2). ఏంటి, అతను ఆ అమ్మాయితో పెళ్లివారమండి, మెకానిక్, వీటిలో ఏదో ఒక వెబ్ సిరీస్, ఇతను ఇంకా తీసిన వాటిలో వచ్చేసి మావిడాకులు, దిల్ పసందు, ఇంకా ఏవో వెబ్ సిరీస్లు ఉన్నాయి. మన కమిటీ కుర్రాలని చెప్పి సినిమా వచ్చింది కదా, మన నీహారిక, అది ఆ ప్రొడ్యూసర్. సినిమా చాలా బాగుండేది, చూడండి. ఐ థింక్ ఈటీవీ విన్లో ఉంది, అది ఖచ్చితంగా చూడండి, చాలా బాగుండేది. అందులో ఊరిలో ఉండే వ్యక్తిగా ఇతను క్యారెక్టర్ అనమాట, చాలా బాగా చేశాడు. ఇప్పుడు మన అల్లరి నరేష్ది బచ్చల మల్లిని సినిమా వస్తుంది, టేజర్ పేలిపోయింది అసలు. అందులో ఇతను ఉన్నాడు. ఓ రకంగా కెరీర్లో మంచి పొజిషన్కి వచ్చేసాడు. ఆబ్వియస్లీ మంచి పొజిషన్, ఎందుకంటే ఫస్ట్ యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి, వెబ్ సిరీస్లో అవకాశాలు వచ్చాయి, క్లిక్ అయ్యాడు. మన కమిటీ కుర్రల సినిమాలో అవకాశం వచ్చింది, అక్కడ కూడా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ లాంటివి ఇచ్చాడు, తన పడ్డ కష్టాలు చెప్పాడు, తన పెళ్లి, లైఫ్, ప్రేమ ఇవన్నీ చెప్పుకుంటా ఉన్నాడు. అరే కుర్రోడికి మంచి ఏమంటారు, అది పబ్లిసిటీ వస్తుందిరా, కుర్రోడికి మంచి లైఫ్ వదరాడు అంతా అనుకుంటూ ఉన్న మూమెంట్లో ఒక్కసారిగా పేరు మొత్తం ఢమాల్. ఏమైంది, ఇదిగో ప్రసాద్ సంవత్సరంన్నరగా నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు. గతంలో మేము వెబ్ సిరీస్లో కలిపి చేసినప్పుడు అతను నన్ను ఎక్కడ పడితే అక్కడ తాకాడు, సెక్సువల్గా హెరాస్ చేశాడు. ఏంటి ఇది అని చెప్పి నేను గట్టి క్వశ్చన్ చేస్తే సారీ చెప్పాడు. ఆ తర్వాత నా మీద కక్షతో అందరిలో పెట్టిన దుర్భాషలాడాడు. సేమ్ జానీ మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ ఉందా, సేమ్ అదే ఇక్కడ రిపీట్ అయింది. అక్కడేమో ఆ అమ్మాయి ఇతను నాకు అవకాశం ఇవ్వడేమో, ఇప్పుడు నేను కమిట్ అవ్వకపోదని కమిట్ అయింది. అది ఆయన అలుసుగా తీసుకొని పలు సందర్భాలలో ఆ అమ్మాయిని అందరి ముందు వేధిస్తూ తిడుతూ ఉండేవాడు. నేను కథ దూరంగా వెళ్ళిపోయాను. ఇక్కడ ఈ అమ్మాయి వచ్చేసి లైంగికంగా వేధిస్తూ ఉంటే ఏంటిదని అడిగితే సారీ చెప్పాడు. ఆ తర్వాత అది మనసులో పెట్టుకొని అందరి ముందు ఆమె దుర్భాషలు ఆడుతూ ఉన్నాడు, ఆమె చెప్పిన వర్షన్. చూడండి, సిమిలారిటీస్ చూడండి ఎట్లా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఏంటి, దుర్భాషలు ఆడాడు, అయిపోయింది. అంతకుముందు ఎక్కడ పడితే పట్టుకున్నాడు, సారీ చెప్పాడు, అయిపోయింది. మరలా రీసెంట్గా కొద్ది నెలలుగా మరలా లైంగికంగా వేధిస్తున్నాడు. ఇక నా వల్ల కాక ఇదిగో నేను కంప్లైంట్ చేశాను. ఆ అమ్మాయి చెప్పిన వర్షన్ ఏది, ప్రసాద్ బెహ్రా మీద కంప్లైంట్ పెట్టినట్టు ఆ అమ్మాయి. పోలీసులు ఏమైనా ఇమీడియట్ కంప్లైంట్ ఫైల్ చేయరు, వాళ్ళు క్రాస్ చెక్ చేస్తారు. అక్కడ జానీ మాస్టర్ విషయంలో కూడా ఆమె చెప్పినటువంటి వేలో వాళ్ళు క్రాస్ చెక్ చేశారు, కొన్ని ఆధారాలు దొరికాయి, అప్పుడు అతను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఇతను ప్రసాద్ బెహ్రా విషయంలో కూడా కొన్ని ఆధారాలు దొరికాయి, కొన్ని సాక్ష్యాలు కూడా పరిగణించారు, సాక్ష్యం కూడా విచారించారు. దెన్ తీసుకెళ్ళి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. లైంగిక దాడి కదా, సో జడ్జి ఏం చేశారు, 14 రోజులు రిమాండ్ విధించారు. అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు అన్నారు. ఆమె వచ్చేసి మణికొండలో ఉండిద్దంట, కంప్లైంట్ రిజిస్టర్ పర్సన్.
ఆల్మోస్ట్ జూనియర్ ఆర్టిస్టులు కానీ వెబ్ సిరీస్లో చేసేవాళ్ళు కానీ షార్ట్ ఫిల్మ్లు కానీ ఈ సినిమాలు చేసే ఆల్మోస్ట్ మణికొండ చుట్టుపక్కలే. గతంలో కృష్ణనగర్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు అది మొత్తం క్లమ్జీ అయిపోయింది అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కష్టం అని చెప్పేసి ఈ మణికొండ చుట్టుపక్కలకి వెళ్ళిపోయి అన్నారు. సో వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఎవరైనా కంప్లైంట్ రేస్ చేయగానే అరే పాపం వాళ్ళ అమాయకులు అన్నట్టు మైండ్లో పెట్టుకోకండి. నేను ఇక్కడ ఈ అమ్మాయిని తప్పుపడతాంలే, జానీ మాస్టర్ అసిస్టెంట్ని తప్పుపడతాంలే. నేనేమంటున్నాను, కంప్లైంట్ రేస్ చేస్తుంది ఎవరు, ఏమని కంప్లైంట్ రేస్ చేశారు, అవతల ఉన్నటువంటి వాడు ఎవడు, ఎక్యూజ్డా, విక్టీమా అండ్ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది ఏంటి ఒకసారి క్రాస్ చెక్ చేయండి. స్టార్టింగ్ చెప్పిన, మధ్యలో చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆడవారిని అసభ్యంగా ఎక్కడ తాగటం కానీ తిట్టడం కానీ మీ యొక్క కామవాంఛ తీర్చడానికి వారికి అవకాశాలు ఇస్తామని చెప్పేసి కమిట్మెంట్ రెడీగా చేయడం మహా నేరం, తప్పు. జానీ మాస్టర్ అయినా ప్రసాద్ బెహ్రా అయినా వీళ్ళు నిజంగా తప్పులు కానీ చేస్తుంటే కఠినమైన శిక్షలు పడాలి. తప్పులు చేయలేదు, అవతల వాంటెడ్గా పెట్టారు, లేదా అవతల కూడా ఒప్పుకొని ఈ రకం చేసిన తర్వాత ఈ రకం చేస్తున్నారంటే ఇక పోలీసులు, న్యాయస్థానాలు ఇవి ఏం చేయాలంటే ఆలోచించాలి. ప్రసాద్ బెహ్రా అయితే అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు.